ఒకటో తేదీ పెన్షన్ ఇవ్వాలి, లేదా ఒకటో తేదీ ఏదైనా సెలవు వచ్చినా ఆదివారం వచ్చినా అధికారులను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ముందు రోజే పెన్షన్ ఇవ్వాలి. ముందు రోజు ఎందుకు పెట్టారంటే అధికారులకి సెలవు ఇచ్చేయాలి, పండగ రోజు వాళ్ళు ఇబ్బంది పడకూడదు, అదేవిధంగా ఆదివారం ఇబ్బంది పడకూడదు అనే ఒక సదుద్దేశంతో ఈరోజు ముందు రోజు ఇవ్వమన్నారు. అందుకని ఈరోజు 28వ తేదీ రాష్ట్రం మొత్తం పెన్షన్స్ ఇస్తున్నారు. ఈరోజు నా కాన్ఫరెన్స్లో కూడా పెన్షన్స్ అన్ని డివిజన్లో ఇవ్వటం జరుగుతుంది. నేను 53వ డివిజన్లో ఈరోజు ఇవ్వటం జరిగింది. వాళ్ళ కళ్ళల్లో ఆనందానికి అంతు లేదు. 60 ప్లేసుల్లో ఎన్టీఆర్ సుందరి పెడదలుచుకున్నాం. 3 మదర్ ప్లాంట్స్ అవి పెట్టి 2,50,00,000 రూపాయలు 2014-19 ఖర్చు పెడితే గత ప్రభుత్వం ఆపేసింది 5 ఏళ్ళు. అంటే గత 2014-19లో మేము ఖర్చు పెట్టిన డబ్బులు పోయినట్టే ప్రజాధనం. కానీ ప్రభుత్వం రాగానే వీటిలన్నింటినీ రివైజ్ చేసి ఈ రోజు వరకు పెట్టాలనుకున్న 60 యూనిట్లలో 28 యూనిట్లు ఈరోజు ఒక యూనిట్ ఇనాగ్రేషన్ చేసాం. ఇది 28 యూనిట్లు. మిగతావి కూడా వీలైనంత తొందరలో కంప్లీట్ చేసి ప్రజలకి చక్కటి వాటర్ ఎన్టీఆర్ సుజల ద్వారా చక్కటి వాటర్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, నెల్లూరులో పార్కులు 47 పార్కులు ఉంటే దాదాపు 42 పార్కులు పూర్తయిపోయినాయి. కేవలం మరొక 5 పార్కులు ఉన్నాయి. ఈ 5 కూడా బహుశా ఇంకొక 10-15 రోజులు అయిపోతాయి. అవి అయిపోతే మరొక 2 పెద్ద పార్కులు కూడా టేకప్ చేస్తున్నాం. వాటిని కూడా ఒక 6 నెలల్లో పూర్తయ్యేది చెప్తాను. సుమన్ టీవీ న్యూస్ ప్రపంచానికి దర్పణం. సుమన్ టీవీని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.